భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత చర్చించుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురామ్ భగవాన్కి జై, పంచతత్వాకి జై, జగద్గురుశిల ప్రభుపాదికి జై, పద్మపావన్ జయప్రతాక స్వామి గురు మహారాజ్కి జై. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే స్వామిన్ నిత్యానందే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఈరోజు మనం 9వ అధ్యాయం నుండి 29వ శ్లోకం చూద్దామండి. హరే కృష్ణ. ఈరోజు మన 29వ అధ్యాయం 9వ పరమ గుహ్య జ్ఞానము దాని నుంచి 29వ శ్లోకం చూద్దామండి. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. హరే కృష్ణ మాతాజీ అందరూ ప్లీజ్ మ్యూట్ లో ఉండండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అందరూ మ్యూట్ లో ఉండండి. మనం క్లాస్ స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. అందరూ మ్యూట్ లో ఉండండి మాతాజీ. చాముండేశ్వరి మ్యూట్ చేసేసేయండి మాతాజీ, చాలా డిస్టర్బెన్స్ గా చేయలేదండి. 9వ అధ్యాయం 29వ శ్లోకం ఇప్పుడు చదివానండి. భావం చదువుతున్నాను వినండి. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కానీ భక్తితో నాకు సేవనొసగిడి వాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతనికి మిత్రుడనై ఉండును. ఇక్కడ భగవంతుడు 2 పార్ట్స్ చెప్తున్నారండి. భగవంతుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే సమోహం సర్వభూతేషు. సమ అంటే సమభావం కలిగి ఉండడం. సర్వభూతేషు అన్ని జీవుల పట్ల కూడా భగవంతుడు సమాన భావం కలిగి ఉంటారు అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారంటే నమే ద్వేష్యోస్తి నా ప్రియః. నాకు ఎవరి పట్ల ద్వేషం ఉండదు, ఎవరు నాకు ప్రియము కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా థర్డ్ లైన్ లో ఏం చెప్తున్నారంటే ఏ భజంతి తు మాం భక్త్యా. ఎవరైతే భక్తితో నన్ను భజిస్తారో, నాకు పూజ చేస్తారో, మయితే తేషు చాప్యహం. వాళ్ళలో నేను ఉంటాను, వాళ్ళు నాలో ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఈ శ్లోకం గురించి మనం కొంచెం ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే అందరి పట్ల నేను ఒక పక్కేమో అందరి పట్ల నేను సమభావంతో ఉంటాను, ఎవరి మీద నాకు ద్వేషము ఉండదు, ఎవరు కూడా నాకు ప్రియము కాదు, అంటే స్పెషల్ కాదు అని ఫస్ట్ లైన్ లో చెప్తున్నారు. దానికి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అనమాట సెకండ్ది. అంటే ఏంటి కాంట్రవర్సీ అంటే ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ స్టేట్మెంట్ లాగా చెప్తున్నారు సెకండ్ పాయింట్. అది ఏం చెప్తున్నారు, ఎవరైతే భక్తితో నన్ను భజిస్తారో అలాంటి వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను అని చెప్తున్నారు. అలా 2 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కదా, ఎందుకో చూద్దాం. ఎలాగ వర్క్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే సమూహం సర్వభూతేషు అంటున్నారు. అందరి పట్ల నేను సమభావం కలిగి ఉంటాను. తర్వాత నాకు ఎవరు ద్వేషము కాదు, ప్రియము కాదు అని చెప్పారు కదా. అది ఎలా అంటే మన అందరిలో కూడా భగవంతుడు ఎలా ఉన్నారండి, పరమాత్మ లాగా ఉన్నారు. మనలో ఉన్న ప్రతి జీవిలో కూడా ఆయన మనుషులు అని అక్కడ స్పెసిఫై చేయలేదు. సర్వభూతేషు అంటున్నారు. అన్ని జీవులలో కూడా
భగవంతుడు ఉంటారు. ఉంటారు. ఆ రకంగా ఏంటంటే ఓకే. వీళ్ళు మనుషులు. వీళ్ళలో నేనుండాలి. వీళ్ళు నాకు ప్రియంగా ఉన్నారు. వీళ్ళైతే నాకు సేవ జేస్తారు. ఇప్పుడు ఈ చెట్లు, జంతువులు వీటితో నాకు సంబంధం లేదు. అలా అనుకోవడం లేదనమాట. భగవంతుడు ఏమంటున్నారంటే అందరిలో కూడా ఆయన పరమాత్మ ఫామ్‌లో ఉంటారు. తర్వాత భగవంతుడికి ఒకళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అని ఉండదనమాట. అందుకే కదండీ మనకి రామాయణంలో కానీ, మన శాస్త్రాలు చూసుకుంటే భగవంతుడు మనుషుల్ని ఏ రకంగా అయితే ఉద్ధరించాడో, చెట్లను ఉద్ధరించాడు, రాయిని కూడా అహల్య రాయిగా ఉండేటప్పుడు ఆ రాయి ఫామ్‌లో ఉన్న అహల్యని ఉద్ధరించారు. తర్వాత మనం దామోదరాష్టకం నేర్చుకునేటప్పుడు అక్కడ నలకువేర, మణిగ్రీవ వాళ్ళిద్దరూ చెట్లు ఫామ్‌లో ఉంటే వాళ్ళని ఉద్ధరించారు. తర్వాత రామాయణం తీసుకుంటే మనకి జటాయుని ఉద్ధరించడం జరిగింది. గజేంద్రుడిని ఇలా ఎన్నో రకరకాల జీవుల్ని భగవంతుడు ఉద్ధరించడం జరిగిందనమాట. అంటే ఆయన పార్షియాలిటీ ఏమి చూపించట్లేదు. మనుషులైతే గ్రేట్ అన్ని జీవుల్లోకి కూడా చాలా జీవరాశుల్లో మనుషులు గ్రేట్ కాబట్టి వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. వాళ్ళైతే నాకు సేవ చేస్తారు. భగవంతుడికి ఎలాంటి పార్షియాలిటీ లేదనమాట. ఇప్పుడు జనరల్‌గా మన పిల్లల్లో కూడా మనం అలాగే చేస్తాం కదండీ! అందరి పిల్లలు మనకి సమానమే. మనకి ఎంతమంది పిల్లలున్నా ఒక 10 మంది పిల్లలున్నా సరే వాళ్ళందరిని కూడా మనం ఈక్వల్‌గా చూస్తామనమాట. వీడు పెద్దవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, చిన్న పిల్లలని చెప్పేసి చిన్నవాళ్ళకి అలా కాదు. కాకపోతే ఏంటి ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారు ఆహ్, భగవంతుడు సెకండ్ పాయింట్‌లో ఏం చెప్తున్నారంటే ఎవరైతే నాకు భక్తి చేస్తారో అలాంటి వాళ్ళ మీద కొంచెం భగవంతుడికి ఎక్కువ ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. ఇప్పుడు మన పిల్లల్లో కూడా మనం సేమ్ అలాగే చేస్తాం. ఎవరైనా నలుగురు పిల్లల్లో ఒకళ్ళు అస్సలు మాట వినట్లేదు. ఎప్పుడు చూసినా ఏది రెస్పాన్సిబుల్‌గా ఉండట్లేదు. లేకపోతే డిసిప్లిన్ లేదు. ప్రతిదానికి మిగతా వాళ్ళతో ఫైటింగ్ చేయడము. అలా మంచి లక్షణాలు కలిగి లేరనమాట. అలా అని చెప్పేసి అయ్యో! వీడు అసలు నా మాట వినట్లేదు. నేను వీళ్ళ ఈ ఈ నా బిడ్డని నేను ద్వేషిస్తాను అని మనం అనుకోము. ఎలా ఉన్నా సరే వాళ్ళని యాజ్ ఇట్ ఈస్‌గా మనం అలాగే తీసుకొని, వాళ్ళు బాగుండాలి. ఎలా అయినా సరే ఎంత వాళ్ళు మనల్ని పేరెంట్స్‌ని పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే, ఇప్పుడు చిన్న పిల్లలు ఇబ్బంది పెడితే అది వేరు. తెలియక చేస్తున్నారనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందండి, మనకి పేరెంట్స్ ఏజ్ అయిపోయిన వాళ్ళుంటారు. అలాంటప్పుడు పిల్లలేమో సరిగ్గా చూడకపోవడం, మాట వినకపోవడం, లేకపోతే అందరి ముందు ఏది పడితే అది మాట్లాడేయటం, ఇలా చేసినప్పుడు పేరెంట్స్‌కి చాలా కష్టంగా అనిపిస్తది మనసుకి. అలా అని చెప్పేసి వాళ్ళు వెంటనే నా మాట వినట్లేదు. ఆహ్, చాలా పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుంటారనమాట పిల్లలు. ఒక్కొక్క టైంలో అంటే ఓల్డ్ ఏజ్ హోమ్‌కి పంపించేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు గదా! అలాంటి స్టేజ్‌లో కూడా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఎస్పెషల్లీ అమ్మ ఎప్పుడు కూడా ఏంటంటే నన్ను చూడడం లేదు. వీళ్ళకి నేను అన్నీ ఎందుకివ్వాలి అని ఆలోచించరనమాట. ఆ స్టేజ్‌లో కూడా నా పిల్లలు బావుండాలి. అంటే పిల్లలు పేరెంట్స్‌ని ఇష్టపడిన తల్లిదండ్రులని ఇష్టపడినా, పడకపోయినా తల్లిదండ్రులకి మాత్రం ఎప్పుడు పిల్లల మీద అంతే ప్రేమ. ఎంత చేసినా సరే వాళ్ళంటే ఇంకా ప్రేమ చూపిస్తూనే ఉంటారనమాట. అలాగే భగవంతుడు కూడా ఏంటంటే మనందరం సమానమే ఆయనకి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు మనం భక్తి అనేది చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే అల్లరి చేసే పిల్లలు కాకుండా మనకున్న పిల్లల్లో కొంతమంది మంచి పిల్లలుంటారనమాట. చాలా ఒబీడియంట్‌గా ఉంటారు. చిన్నప్పటి నుంచి అయ్యో! అమ్మకి కష్టం అవుతుందేమో, లేకపోతే నాన్నకి కష్టం అవుతుందేమో, నేనిలా బిహేవ్ చేయకూడదు. నేను బాగా చదువుకోవాలి. కొంతమంది చిన్న పిల్లలకేంటంటే కొన్ని ఇన్‌బిల్ట్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యకర్మల వల్లేమో వాళ్ళు మంచిగా తయారవుతారు. బాగా ఉంటారు. ఏది చెప్పినా వింటారు. అమ్మకి, నాన్నకి కష్టం కలిగించకూడదు. నేను పెద్ద జాబ్ చేసి మన పిల్లలు కూడా ఒక్కొక్కసారి చిన్నగా ఉండేటప్పుడు చెప్తూ ఉంటారు కదా! నేను అది ఎంతవరకు వాళ్ళు చేస్తారో చేసే పిల్లల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి అంటారు, "అమ్మ నేను బాగా చదువుకుంటాను. నీకు పెద్దయ్యాక మంచి మంచివన్నీ కొంటాను. పెద్ద కార్‌లో తిప్పుతాను. నేనే డ్రైవ్ చేస్తాను." ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మనకెలా అనిపిస్తదంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇది జరిగితే బావుండు. జరుగుతదో లేదో తెలీదు. కానీ మనకి అలా చెప్పినప్పుడు వాళ్ళు మనకి పేరెంట్స్‌తో ఆ పిల్లలు ఒబీడియంట్‌గా, వినయంగా ఉండి, మాట విని, పద్ధతితో ఉండి, లేకపోతే మన పిల్లల గురించి ఎవరైనా మంచిగా చెప్పారనుకోండి, మీ బాబు చాలా మంచోడండి. చాలా బాగా మాట వింటున్నాడని వాళ్ళ టీచర్స్ కానీ, లేకపోతే బయట ఎవరైనా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ చెప్పినప్పుడు, మనం వెంటనే వెళ్లి మన పిల్లల్ని మనం "నువ్వు గ్రేట్ రా! నువ్వు గ్రేట్ రా!" అని మనం అనకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మన మనసులో
ఒక టైప్ ఆఫ్ ఆనందం వస్తుందనమాట. భగవంతుడికి కూడా సేమ్ అంతే. మనం ఎప్పుడైతే ఒబీడియంట్‌గా ఉండి చక్కగా మనం కృష్ణకి సేవ చేస్తూ ఉంటామో, కృష్ణకేంటంటే మనం అంటే చాలా ఇష్టం అవుతుందనమాట. అయితే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామనమాట. ఇప్పుడు ప్రభుపాదుల వారు చాలా సార్లు ఈ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏంటంటే హైకోర్ట్ జడ్జి ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారండి మొత్తం ఇద్దరు అటు ఇద్దరు పార్టీల వాళ్ళ మాటలు, వాళ్ళేమేం చేశారు, ఆ సాక్ష్యాలు అన్నీ వినడము, అంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. మొత్తం అన్ని జాగ్రత్తగా విని లాస్ట్ రోజు వాళ్ళకి తీర్పిస్తారు. ఎవరైనా ఏమైనా తప్పులు చేస్తే, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టు, ఎవరైతే తప్పు చేయకుండా అంటే ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మంచి జరిగేటట్టు, అలా వాళ్ళేంటంటే తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడేంటంటే ఆ హైకోర్ట్ జడ్జికి, ఆ జడ్జికి ఏంటంటే ఎలాంటి భేదభావం అనేది ఉండదనమాట. ఇద్దరు అన్నోనే. ఇద్దరు తెలియని వాళ్ళే. 2 పార్టీల వాళ్ళు కూడా తెలియని వాళ్ళే. కాబట్టి ఏంటంటే జడ్జికి ఎవరి మీద ఎలాంటి పార్షియాలిటీ చూపిచ్చరనమాట. ఇద్దరి మీద ఒకేలాంటి ఒపీనియన్ ఉంటుంది. ఇద్దరు చెప్పింది వింటారు. ఆ సాక్ష్యాలన్నీ చెక్ చేస్తారు. దాన్ని బట్టి తీర్పిస్తారు. ఒకళ్ళంటే ఎక్కువ ఇష్టము అంటే వాళ్ళు అన్నిటికి వీటికి ఆహ్, ఆహ్, ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఒకళ్ళ మీద ఇష్టంతో ఒకలాగా తీర్పు ఇవ్వడము, వేరే వాళ్ళంటే ఇష్టం లేదని వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి నెగెటివ్ మంచిగా తీర్పు చేయడం అలా ఏం ఉండదనమాట జడ్జికి. ఇద్దరి పట్ల ఈక్వల్ ఇంపార్టెన్స్‌తో ఉంటారు. ఇంకా ఇలా మనకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవరికైతే శిక్ష పడిందో వాళ్ళొచ్చి, "మీ వల్లే నాకిలా జరిగింది. మీరే నాకు శిక్ష వేశారు. నా జీవితంలో నేను అనుభవిస్తున్న దానికి మీరు బాధ్యత బాధ్యత మీదే" అని బ్లేమ్ చేస్తున్నారనుకోండి, ఆ బ్లేమ్ గేమ్ అనేది చాలా రాంగ్ అనమాట. అది అలా కుదరదు. ఎందుకంటే ఆహ్, ఇ ఇక్కడ జడ్జ్ అనే వాళ్ళకి ఇద్దరూ తెలీదు. ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని ఆయన చెప్పారు. ఇప్పుడు మనలో కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే, భగవంతుడితో మనం కొంతమందికి ఆహ్, ఈవెన్ ఇస్కాన్‌లో ఉన్న కొంతమంది డివోటీస్‌కి కూడా ఎలా ఉంటుందంటే, నేను ఇన్ని రోజుల నుంచి భక్తి చేస్తున్నాను కదా! నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఆ ఇంటెన్షన్‌తో వస్తారనమాట. కానీ లోపలికొచ్చిన తర్వాత ఫస్ట్‌లో అంతా ఎలా జరుగుతుందంటే అంతా మంచి మంచిగా జరుగుతూ ఉంటుంది. డివోటీస్ అందరూ కూడా మాతాజీ హరే కృష్ణ మాతాజీ మీరొచ్చారా? నాకు చాలా సంతోషంగా ఉంది అని స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తూ ఉంటారనమాట. అవన్నీ చూసి ఆ డివోటీకి ఎలా అనిపిస్తుంది? బావుంది. నన్ను అందరూ గౌరవిస్తున్నారు. నాకు ఇంపార్టెన్స్ ఉందిక్కడ. ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఏమవుతుంది కొన్ని రోజులు అయ్యేసరికి ఇంకా వాళ్ళు కూడా భక్తిలో కొంచెం కొంచెం డెప్త్‌కెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు భక్తిలో లోతుగా వెళ్తూ ఉంటారో, భగవంతుడి నుంచి కూడా కొన్ని కొన్ని పరీక్షలొస్తూ ఉంటాయి. డివోటీస్ కూడా ఏం చేస్తారు, ఈ మాతాజీ ఇంకా రెగ్యులర్‌గా వస్తున్నారు. మరీ మనం ఎక్కువ అటెన్షన్ పే చేయాల్సిన అవసరం లేదు. తన్ని తాను అంటే కొంచెం ఇప్పుడు చిన్న పిల్లల్ని చూడండి. మరీ చిన్న పిల్లలైతే మనం చేతులు పట్టుకొని నడిపిస్తాం. అదే 2 ఇయర్స్ అలా వచ్చిన పిల్లలకి మనం చేతులు పట్టుకొని మరీ ఆహ్, అడుగులు వేయడానికి కూడా మనం చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఏదో రోడ్ మీద వెళ్ళేటప్పుడు లేకపోతే రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎక్కడైతే డేంజర్ ఉంది అని మనకు అనిపిస్తుందో అప్పుడు పట్టుకుంటాం. డివోటీస్ కూడా మన సీనియర్ డివోటీస్ కూడా మనకి అంతే అన్నమాట. ఫస్ట్‌లో ఏంటంటే ఇలా చేతులు పట్టుకొని మనల్ని నడిపిస్తారు. ఎప్పుడైతే మెచ్యూరిటీ లెవెల్ కొంచెం మనం మెచ్యూర్ అయ్యామో, మన బ్రెయిన్ మెచ్యూరిటీ వచ్చిందో ఓకే. భక్తిలో బ్రెయిన్ మెచ్యూరిటీ. ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు సరేలే మాతాజీ ఓన్‌గా హ్యాండిల్ చేసుకోవాలంటే వదులుతారనమాట. అప్పుడు ఆ డివోటీకి ప్రాపర్ మెచ్యూరిటీ లేదనుకోండి, వాళ్ళు వేరేగా తీసుకుంటారు. అయ్యో! ఇది మాతాజీ ఏంటి ఇన్ని రోజులు మనతో బాగా ఉండి, ఇప్పుడు సడెన్‌గా సరిగ్గా నన్ను పట్టించుకోవట్లేదు, నాకేం ఇంపార్టెన్స్ లేదు. ఇంకా ఇలా బాధపడిపోతూ ఉంటారు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఏమైనా ఇష్యూస్ రైజ్ చేసుకుంటారనమాట. వాళ్ళకి నేను భక్తిలోకొచ్చేసాను. నాకంతా బావుంది. ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు. నేను కాబట్టి ఇంట్లో ఇంట్లో కూడా అందరూ నన్ను గౌరవిస్తారు అని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఏంటంటే ఇంట్లో జరిగేది వేరు. మీరు భక్తిలో ఉండండి, ఉండకపోండి. కానీ ఇంట్లో జరిగేదేంటంటే ఎవ్వరూ పట్టించుకోరనమాట. ముందెలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉంటారు. అది యాక్సెప్ట్ చేసుకునే మనకి కూడా మెచ్యూరిటీ ఉండాలి. అప్పుడే మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది మనం వదిలేస్తూ ఉంటాం గదా! ఇంటి విషయాలు పట్టించుకోకపోతే అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడేమంటారు మళ్ళీ వచ్చి సీనియర్ డివోటీస్‌తో చెప్తూ ఉంటారనమాట. మాతాజీ ఇలా మాకు నేను కృష్ణ భక్తిలోకొచ్చిన తర్వాత నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి.
అక్కడ కృష్ణ భక్తి ప్రాబ్లమ్ కాదు. ఇస్కాన్ ప్రాబ్లమ్ కాదు. ప్రాబ్లమ్ ఏంటంటే మనకి డీల్ చేసుకోవడం రాలేదు. ఎలాగ మనం భక్తిలోకి వచ్చేసినంత మాత్రాన అందరూ మనకి గొడుగు పట్టరు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయం ఎవరికైతే అర్థం కాదో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. ఇదైనా అవ్వచ్చు. లేకపోతే ఇంకొక కేస్ ఏమవ్వచ్చు, మనం పూర్వజన్మలో ఏవో చేశాము. కృష్ణ ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలోకి వస్తామో, కృష్ణ ఏం చేస్తాడంటే, మనకి ఆ మూలాల్ని కూడా తీసేయడానికి చూస్తాడనమాట. అంటే మనకి ఆ నెగెటివ్ తప్పుడు పని చేసే బుద్ధి ఉంటుంది చూడండి, అది కూడా క్లియర్ చేయడానికి కృష్ణ ట్రై చే అందుకే ఏమవుతుంది, మన పాపాలు మనం ఎక్కువ బ్యాగేజ్‌తో వచ్చాం కదా! అవి పోగొట్టడానికి కృష్ణ వెంట వెంటనే మనకి ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడనమాట. అదేమవుతుంది, కృష్ణ ఇవ్వడం కాదు, మన కర్మల్ని క్లియర్ చేయడానికి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందనమాట. దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎవరికైతే మెచ్యూరిటీ ఉండదో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళేమనుకుంటారు, నేను కృష్ణ భక్తిలోకొచ్చాను, వచ్చాక నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. కానీ అది అలా అనుకుని వాళ్ళు అక్కడితో ఆగి, సరే నేను ఇంకా భక్తి చేస్తానేమో, కృష్ణ హెల్ప్ చేస్తాడేమో అని ఆప్టిమిస్టిక్‌గా ఉంటే, ఆశాభావంతో ఉంటే వాళ్ళేం జేస్తారు, ఇంకా ఇంకా భక్తి చేసి దాని నుంచి బయటపడతారు. లేకపోతే ఏమనుకుంటారు, నేనింత భక్తి చేస్తున్నాను, అయినా కృష్ణ నాకు ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. వాళ్ళేమో అసలు వాళ్ళకి భక్తే లేదు, ఏమీ లేదు. కానీ జీవితంలో వాళ్ళకన్నీ వడ్డించిన విస్తరిలాగా ఉంది. అన్నీ అరేంజ్డ్‌గా ఉన్నాయన్నమాట. చక్కగా వాళ్ళ లైఫ్‌లో ఎంజాయ్ జేస్తున్నారు. నాకేమో భక్తిలోకొచ్చాక నాకు సఫరింగ్స్ ఎక్కువైపోయాయి. ఇలా ఆలోచిస్తారనమాట. ఇది రాంగ్. కృష్ణ ఏమంటున్నాడంటే, కృష్ణ ముందే ఫస్ట్ లైన్‌లో అంతా క్లియర్ చేసేసారు. నమే ద్వేష్యోస్తి న ప్రియః, నాకు ఎవరి మీద ద్వేషము లేదు. ఎవరు నాకు ప్రియం కాదు. అందరూ నాకు సమానమే. అందరిని నేను సమానంగా చూస్తాను అని అంటున్నారనమాట. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనలో ఉంది. ఎవరిని మనం బ్లేమ్ చేయకూడదు. దీనికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సపోజ్ ఇప్పుడు మనకి ఒక గ్లాస్ పాలు ఎవరైనా ఇచ్చి, మాతాజీ ఈ పాలు గురించి చెప్పండి అంటే, మనం మిగతావి ఏవి వేటితో కూడా మనం చూడలేదనమాట. అంటే మిగతా ఆర్గన్స్ ఏవి ఉపయోగించలేదు. ఓన్లీ ఓన్లీ కళ్ళు మాత్రం కళ్ళతో చూస్తున్నాము. చూసినప్పుడు ఆ పాలు మనకి ఎలా కనిపిస్తాయంటే వైట్ కలర్‌గా కనిపిస్తాయి. అది లిక్విడ్ ఫార్మ్‌లో ఉందా? సాలిడ్ ఫార్మ్‌లో ఉందా? ఒక జడ ఆహ్, ఆహ్, అదే ఒక అదే లిక్విడ్ ఫార్మ్‌లో ఉందా? లేకపోతే సాలిడ్ ఫార్మ్‌లో ఉందా? అది మనకు తెలీదు. ద్రవంలా ఉందా? లేకపోతే ఒక గట్టి ఆబ్జెక్ట్ లాగా ఉందా? అలా మనకు తెలీదు. జస్ట్ అది వాటర్ వైట్ కలర్‌లో ఉంది అని తెలుస్తుంది అంతే. అలాగ మనం చెవులతో గనక మనం దాన్ని పర్సీవ్ చేయడానికి ఆలోచించామనుకోండి పాలని, చెవులు ఏం చేస్తాయంటే వింటూ ఉంటాయి కదా! మనం పాల గురించి చాలా విన్నామనమాట. అది చాలా ఆహ్, చాలా ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అని ఇలా మనం విన్నాం పాల గురించి. ఆవుల నుంచి వస్తాయి, లేకపోతే గేదెల నుంచి వస్తాయి. ఇవన్నీ మనం మనం విన్నాము. ఇలా చెవుల నుంచి మనం ఈ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విన్నాం. ముక్కుతో ఏంటంటే పాలకి సర్టెన్ స్మెల్ ఉంటుందనమాట. ఆ వాసనతో ఓకే. ఈ వాసన మనం పీల్చి ఓకే. పాలు ఇలా ఉంటాయి. ఈ స్మెల్ వస్తాయని తెలుస్తుంది. తర్వాత మనం తాగామనుకోండి ఏమవుతుంది? ఆ తాగడం వల్ల మనకి పాలు యొక్క టేస్ట్ తెలుస్తుందనమాట. ఇప్పుడు మనం ఏదో ఒక్క ఆర్గన్‌తో, ఒక అవయవంతో మనం పాలు గురించి తెలుసుకోవాలి అనుకుంటే అది కంప్లీట్‌గా తెలీదు. ఓన్లీ కళ్ళుతో చూసి మనం ఓకే. పాలు వైట్‌గా ఉంటాయి అంటే వైట్‌వన్నీ పాలు అవ్వవు కదా! నేనేదో ఫినాయిల్ ఏదో చూపించి ఇది పాలు అనంటే అది రాంగ్. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. తాగేసారనుకోండి అప్పుడు ప్రాబ్లమ్ ఏదైనా అయితే అది నా తప్పు కాదు. ఎందుకంటే మీరక్కడ ఓన్లీ వైట్ మీకు తెలిసినంత వరకు పాలు వైట్‌గా ఉంటాయి. అంతవరకే తెలుసు. మీకు హాఫ్ నాలెడ్జ్‌తో మీరు విన్నారు కాబట్టి అది ప్రాబ్లమ్ అయింది. అక్కడ నా తప్పు కాదు అన్నమాట. ఎందుకంటే మీరు మిగతా ఆర్గన్స్ యూజ్ చేయలేదు. చెవులతో మీరు వినుండాల్సింది, తాగుండాల్సింది పాలని ఎప్పుడైనా. అప్పుడు ఫినాయిల్‌ని చూసేటప్పుడు దాని స్మెల్ చూసుండాల్సింది. పాలు స్మెల్ వేరు, ఫినాయిల్ స్మెల్ వేరు. అలా మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చనమాట. ఈ 2 వేరు అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ మనం మనకు కూడా అంతే అన్నమాట. అక్కడ మీ ఇన్‌కంప్లీట్ నాలెడ్జ్ వల్ల ప్రాబ్లమ్ అనేది వచ్చింది. అంతేగాని నా ప్రాబ్లమ్ కాదు. అలాగే ఏంటంటే కృష్ణ కూడా మనకి లైఫ్‌లో సఫరింగ్స్ వస్తున్నాయి అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే మన పూర్వజన్మలో చేసుకున్న మన పూర్వజన్మలో వచ్చిన బ్యాగేజ్ ప్లస్ అక్కడితో మనం ఆగలేదు. ఆల్రెడీ మనం చాలా మోసుకొని వచ్చాము. బరువయిపోయింది మనకు ఆల్రెడీ. కానీ మనం ఆగట్లేదు. ఇంకా దానికి ఇంకా యాడ్ చేస్తున్నాం అనమాట. ఆ బరువును తగ్గించుకోవడానికి చూడకుండా పెంచుకుంటున్నాం. ఎలాగా మనకి ఇంక కొత్త కోరికలనమాట. మనకు మెటీరియల్ డిజైర్స్ ఎన్ని ఉంటే, భౌతికపరమైన కోరికలు మనకి ఎన్ని ఉంటే, మన సఫరింగ్స్ అంత ఉంటాయన్నమాట. ఎందుకంటే, మన ఆ కోరికలు తీర్చుకునే పనిలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం ఆ కోరికలు తీర్చుకునే పనిలో ఉంటామో,
ఇంకా భగవంతుడి భక్తి ఉండదు. మన మన ముందు ఆల్రెడీ వచ్చిన బ్యాగేజ్ క్లియర్ చేసుకోవడం ఆ పనిలో కూడా ఉండవనమాట. ఇంకా యాడ్ చేస్తూ ఉంటాం. పాపం, పుణ్యం యాడ్ చేసుకుంటూ ఒకసారి ఏడుస్తూ ఉంటాం, ఒకసారి నవ్వుతూ ఉంటాము. భరించలేమనమాట. కృష్ణ కూడా ఆ టైంలో కూడా కృష్ణ చాలా మెర్సిఫుల్. మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా డంప్ చేయరనమాట. ఒకేసారి మన నెత్తి మీద పడేయరు. ఒకవేళ అలా పడేసి ఉంటే మనం ఇలా కూడా బతకలేమనమాట. అంత నెగెటివ్ కర్మతో మనం వస్తాం ఇక్కడికి. ఆ విషయం మనకు తెలీదు. మన బరువెంతో కూడా మనకు తెలీదు. అంత జ్ఞానం మనకు లేదనమాట. ఒకవేళ తెలిసిందనుకోండి, ఆ టెన్షన్‌తో మనం ఇంకో 10 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళం ఇప్పుడే చచ్చిపోతాం అనమాట. అందుకే కృష్ణ మనకు ఆ జ్ఞానం కూడా ఇవ్వలేదు. అంటే మన పూర్వజన్మలో మనం ఏం చేసుకొని వచ్చామో అదంతా కూడా మనకి గుర్తుండేటట్టు భగవంతుడు చేయలేదు. ఈ జన్మలో కొన్ని రోజుల క్రితం చేసింది, లేకపోతే నిన్న చేసింది మనం మర్చిపోతూ ఉంటాము. అలా ఉండడమే మనకి మంచిది. అన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే, మనం అసలు ఏమి ఇంత చేశానా, ఇప్పుడు నేను ఎలా బతకాలి అని చెప్పేసి మనకి టెన్షన్ వస్తుందనమాట. అందుకే కృష్ణ మనకు అన్ని లిమిటెడ్‌గా ఇచ్చి, అట్‌లీస్ట్ ఇప్పుడైనా భక్తి చేయండి. అదే నెక్స్ట్ లైన్‌లో అదే చెప్తున్నారు. ఏ భజంతి తు మాం భక్త్యా, ఎవరైతే నాకు భక్తితో భక్తి చేస్తారో వాళ్ళంటే నేను ప్రియంగా, వాళ్ళంటే నాకు ఇష్టము. నేనంటే వాళ్ళకి ఇష్టం. వాళ్ళ హృదయంలో నేనుంటాను. నా హృదయంలో వాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటారు. హనుమంతుడు రాముడి హృదయంలో ఉండేటట్టనమాట. ఒకసారి ఏమవుతుందంటే హనుమంతుడు ఆహ్, ఎవ్ వే గరుడాని ఆహ్, అదే ఓ రాముడి దగ్గర ఒక రాముడేమో తనకిష్టమైన భక్తులందరి లిస్టు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట బుక్‌లో. అది హనుమంతుడికి తెలుస్తుంది. చూస్తాడనమాట హనుమంతుడు. దానిలో ఆయన పేరు ఉండదు. అప్పుడేమనుకుంటాడు, ఓ రామ, అదేంటి రామకి నేనంటే చాలా ఇష్టం కదా! నేనెంత భక్తి చేస్తున్నాను కదా! ఎందుకు రాముడికి నేనంటే ఇష్టం లేదు అని అనుకుంటాడు. అనుకోని రాముడిని అడుగుతాడనమాట. "ఏ స్వామి, ఎందుకు నేనంటే మీకిష్టం లేదు? ఈ బుక్‌లో మీ భక్తుల లిస్ట్‌లో నేను లేను" అంటే అప్పుడు రామచంద్రుడు చెప్తాడనమాట, శ్రీరామచంద్రుడు, "నువ్వు నా హృదయంలో ఉన్నావు హనుమా" అని. అలా అన్నమాట. భగవంతుడు ఎవరైతే తనకి భక్తి చేసి మనకి భగవద్గీత 4 అధ్యాయం 11 శ్లోకంలో వస్తుంది కదండీ! "ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః." ఇక్కడ ఏమంటున్నారండి? "ఏ యథా మాం ప్రపద్యంతే." మనం ఈ భగవంతుడికి ఎంత శరణు వేడుకొని శరణాగతి పొంది ఉంటామో అంత భగవంతుడు మన మీద దయ అనేది చూపిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ హనుమంతుడి పొజిషన్ శ్రీరామచంద్రుడికి చాలా హై పొజిషన్ అనమాట. అందుకే ఆయన తన హృదయంలో పెట్టుకున్నాడు. హనుమంతుడు కూడా శ్రీరామచంద్రుడిని తన హృదయంలో పెట్టుకుంటాడనమాట. కరెక్ట్‌గా సరిపోయిందనమాట ఈ శ్లోకంకి. ఈరోజు మనం చదువుతున్న శ్లోకంకి ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. భగవంతుడు ఏమంటున్నారంటే, భక్తితో నాకు సేవ నొసగిన వాడు నాకు మిత్రుడై నా యందుండును. మరియు నేనును అతని మిత్రుడనై ఉందును. భగవంతుడు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటారనమాట. ఆహ్, ఎప్పుడైతే మనం భక్తి అనేది చేస్తామో, ఇక్కడ భజ అనే వర్డ్ యూజ్ చేశారు కదా! భజ అనే వర్డ్ అంటే ఇక్కడ 2 రకాల అర్థాలున్నాయి. జనరల్‌గా మనకి సాంస్క్రిట్‌లో ఏంటంటే ప్రతి వర్డ్‌కి రకరకాల అర్థాలుంటాయి గదా! ఇక్కడ భజ అంటే పూజించడం. ఒక పూజ ఏంటంటే నార్మల్‌గా మనం పొద్దున్న మంగళారతి చేస్తూ ఉంటాం కదా! ఆహ్, అంటే అందరూ మంగళారతి చేసే వాళ్ళందరూ అలా అని కాదు. జస్ట్ నేను మామూలుగా చెప్తున్నాను. కొంతమంది నార్మల్‌గా పూజ చేసేటప్పుడు ఏంటంటే, జస్ట్ ఫ్లవర్స్ అవి దేవుడి వైపు ఇస్తూ ఉంటాము. ఆఫర్ చేస్తాము. తర్వాత అగరబత్తి అవి చూపిస్తూ ఉంటాం. కానీ మన మైండ్ కొన్నిసార్లు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుందనమాట. అది పూజ. అది కూడా పూజే. ఇంకొక రకం పూజ ఏంటంటే, భగవంతుడికి సేవ చేయడం. ఆ సేవ ఎలా చేయాలి? విత్ లవ్. భగవంతుడికి భక్తితో, ప్రేమతో సేవ చేయాలనమాట. ఆరతి చేసేటప్పుడు మనకి ఫ్లవర్స్ అవి భ భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం కదా! అప్పుడు మనకి మన మైండ్, మన ఏమంటారంటే మన సటిల్ బాడీ, మన గ్రాస్ బాడీ అంతా కూడా మనం కంప్లీట్‌గా ఫోకస్డ్‌గా మనం చేయాలనమాట. మనకి అనిపించాలి మన ఆ ఫ్లవర్స్ అవి ఆఫర్ చేసేటప్పుడు ఏదో తిప్పడం కాదు అలాగా 7 సార్లు తిప్పాలి, తిప్పేసాం అలా అది కాదండి. అక్కడ పాయింట్ ఏంటంటే, కృష్ణ నేను నీకు పువ్వులు సమర్పిస్తున్నాను, యాక్సెప్ట్ చెయ్యి. ఆ వాసన నీకు సమర్పించిన పువ్వులు ప్రసాదంగా నేను తీసుకొని వాసన పీల్చినప్పుడు, నా హృదయంలో ఉన్న ఆ అనర్థాలు, ఆ కల్మషాలన్నీ పోవాలి. పోయి నువ్వు నా హృదయంలో ఉండాలి. ఉండి నీకు సేవ నేను ఇంకా ఇంకా బాగా చెయ్యాలి అని మనకి ఆ డీప్ ఫీలింగ్స్ అనేవి ఉండాలనమాట. ఈవెన్ భగవంతుడికి వాటర్ సమర్పించినప్పుడు.
వాటర్ సమర్పించినప్పుడు కూడా అర్ఘ్యం అవి సమర్పించినప్పుడు కూడా మనం అదే మూడ్‌తో ఉండాలనమాట. సమర్పిస్తున్నాను తీసుకో తండ్రి దయచేసి తీసుకో. అది తీసుకొని మళ్ళీ ఆ నీళ్ళని మేము మళ్ళీ మా నెత్తి మీద చల్లుకున్నప్పుడు మేము పునీతులం అవ్వాలి అని మనకి ఆ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అన్నీ ఉండాలండి. అంతేగాని మాతాజీ చెప్పారు కాళ్ళకి దీపం పట్టుకొని 4, 2, 3, 7 ఆ కౌంట్ ఉంది కదండీ! 4237 ఆ కౌంట్ మనం ఫాలో అయ్యి తిప్పేస్తున్నామని కాదండి. ఆ తర్వాత అది భగవంతుడి ఆశీర్వాదాలనమాట. అవి అన్నీ మనం అంత అంటే ప్రేమ లేకుండా చేయకూడదు. ఫస్ట్‌లో ఓకే. చిన్న పిల్లలు తప్పటడుగులేస్తూ ఉంటారు. అది ఓకే భక్తిలో కూడా. మనం పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, భావం ఉండదు. భావం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు భక్తి అంటే మనం చేసేది భక్తి కాదు. అంటే అందరితో పాటు కూర్చొని కీర్తన చేస్తూ ఉంటాం. కీర్తన చేసినప్పుడు కళ్ళు మూసుకొని మనం చాలా డీప్‌గా ఫీల్ అవుతూ ఉంటాము. అది మాత్రమే కాదు చాలా డీప్ ఎమోషన్ అన్నమాట భక్తి అనేది. చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉండాలి. ఇప్పుడు మన పేరెంట్స్‌కి ఏదైనా అయిందనుకోండి, లేకపోతే మన పిల్లలకి ఏదైనా అయిందనుకోండి, స్పాంటేనియస్‌గా మదర్ ఎలా రియాక్ట్ అవుతారండి? ఇమ్మీడియేట్‌గా అన్నమాట. ఏమి ఆలోచించరు. నాకేమవుతుందా అని ఆలోచించరు. ఒక్కొక్కసారి మనం పేపర్‌లో కూడా న్యూస్ పేపర్‌లో చదువుతూ ఉంటాము. కొంతమంది అమ్మలు వాళ్ళ పేరెంట్స్‌ని అంటే వాళ్ళ పిల్లల్ని రక్షించుకోవడానికి వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేసిన వాళ్ళు ఉంటారనమాట. యాక్సిడెంట్స్‌లో వాళ్ళిలా దగ్గరికి పట్టుకొని పిల్లల్ని రక్షిస్తారు. కానీ తల్లి ప్రాణం పోతుందనమాట. అలాంటి స్పాంటేనియస్ లవ్ మనకి కృష్ణ మీద ఉందా? అప్పుడు అది భక్తి అన్నమాట. అది భజన చేయడం అంటే కృష్ణాని భజించడం అంటే అది. అలా స్పాంటేనియస్‌లో రావాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరండి? గోపీస్ అన్నమాట. బృందావనంలో ఉండే గోపీస్. వాళ్ళ భక్తి చాలా ఆ గోపికల భక్తి చాలా హై లెవెల్ అన్నమాట. గోపికలది, గోపాలుడిది అందరిది. వ్రజవాసులదన్నమాట. స్పాంటేనియస్‌గా ఉంటుంది. కృష్ణ తలనొప్పొస్తుందా? నారదముని వెళ్లి అడిగినప్పుడు వెంటనే పాదధూళి తీసి ఇచ్చేస్తారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఏమని? అయ్యో! మేము అలా పాదధూళిస్తే మాకు పాపం అంటుకుంటుంది కదా! మేమెలా కృష్ణాకిస్తామని. అదే బ్రజవాసులు అదే గోపికలు ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా అవునా! కృష్ణాకి తగ్గిపోతుందంటే మేము నరకానికి పోయినా పర్వాలేదు. అది స్పాంటేనియస్ లవ్ అనమాట. ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వాలి. అలా ఉండాలి. అది భక్తి అంటే. ఇప్పుడు మనం చేస్తున్నాం కదండీ మంగళారతి, 16 మాలలు, రోజు భగవద్గీత, భాగవతం చదవడం ఇవన్నీ మన కోసం మనం చేసుకుంటున్నాం. కృష్ణాకేంటి ఇవన్నిటి వల్ల? మనం భగవద్గీత చదివితే మనకి నాలెడ్జ్ వస్తది. మనం ప్యూరిఫై అవుతున్నాం. కృష్ణ గురించి ఎప్పుడైతే మన మూడ్ చేంజ్ అవ్వాలనో ప్రచారం చేయడం ఇవన్నీ కూడా పార్ట్ అంతే. అంతేగాని ఇవన్నీ చేసిన తర్వాత మనలో ఏమైనా ఎమోషన్స్ వస్తున్నాయా? తర్వాత కృష్ణకి మన పిల్లల్ని లేతే మన పేరెంట్స్‌ని మనం ఇష్టపడేంతగా మనకి కృష్ణుడంటే ఇష్టమా? అది మనం చెక్ చేసుకోవాలనమాట. అది స్పాంటేనియస్ లవ్. ఎప్పుడైతే అది భజించడం అంటే. ఆహ్, ఎప్పుడైతే మనం ఆ రకంగా మనం చేస్తామో భక్తి అనేది అది నిజమైన భక్తి అవుతుందనమాట. ప్రచారం చేయడం ఇవన్నీ ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నట్టు. ఆహ్, నెక్స్ట్ ఇంకా భగవంతుడికి, పాండవులకి ఉన్న రిలేషన్ చూద్దామండి. భగవంతుడు ఎప్పుడు కూడా మనకి తన భక్తులకి స్పెషల్ కేర్ ఇస్తాడు అని మనం ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాం కదా! దానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే పాండవులనమాట. పాండవులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. భగవంతుడు పాండవుల పట్లే ఎందుకున్నాడు అనంటే, ఒకటి చాలా వాళ్ళు వాళ్ళకి ఉన్న మంచి క్వాలిటీస్‌తో ఉన్నారండి పాండవులు. ద్రౌపదికి అవమానించారు. వాళ్ళ రాజ్యాన్ని తీసుకున్నారు. ఎన్నో సార్లు వాళ్ళు చంపడానికి ప్రయత్నించారు కౌరవులు. ఇన్ని చేసినా సరే దుర్యోధనుడు ప్రాబ్లమ్‌లో ఉండేటప్పుడు అదే దుర్యోధనుడి ఇంటెన్షన్ కూడా వీళ్ళందరూ పాండవులందరూ కూడా వనవాసంలో ఉంటారు. దుర్యోధనుడి ప్రాబ్లమ్ ఏంటి అక్కడ వాళ్ళెలా సఫర్ అవుతున్నారో చూడాలి. సాడిజం అన్నమాట. నేను హ్యాపీగా ఉన్నాను అని వాళ్ళకి చూపించాలి. ఎలా సఫర్ అవుతున్నారో నా కళ్ళతో నేను చూడాలి. అది ఎంత నీచమైన స్వభావం అండి. అయినా సరే అలాంటి స్వభావంతో దుర్యోధనుడు వీళ్ళున్న ప్లేస్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చాలా మిగతా వాళ్ళందరితో ఏవేవో రకరకాల వెరైటీస్ అన్నీ తినడము. తర్వాత అక్కడ ఒక కొలనులాగా ఉంటుంది. అక్కడ కొంతమంది గంధర్వులొస్తారనమాట స్నానం అవి చేయడానికి. దుర్యోధనుడు ఏం చేస్తాడు, నేను స్నానం చేయాలి వాళ్ళందరిని వెళ్ళమని చెప్పండి సైనికుల్ని పంపిస్తాడు. సైనికులు చెప్తారు. గంధర్వులు వెళ్ళరనమాట. వాళ్ళక్కడే ఉంటారు కావాలని. ఎందుకంటే ఈ పాస్ట్ టైమ్‌లో వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు గంధర్వులు. సో వాళ్ళు వెళ్ళరు.
తర్వాత సైనికులు చెప్తారు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వెళ్ళరనమాట. తర్వాత ఈసారి దుర్యోధనుడు డైరెక్ట్‌గా వస్తాడు. వచ్చి వాళ్ళతో యుద్ధం పెట్టుకుంటాడనమాట. కయ్యానికి కాలు దువ్వడం అంటారు కదా! అలా వెళ్లి డైరెక్ట్‌గా గంధర్వులతోనే పెట్టుకుంటారనమాట. వాళ్ళకి సర్టెన్ పవర్స్ అవన్నీ ఉంటాయి. ఆ విషయం తెలిసి కూడా గర్వం అనమాట. అహంకారం మనిషి కళ్ళు మూసేస్తుంది గదా! ఆ రకంగా దుర్యోధనుడు వెళ్తాడు, ఫైటింగ్ చేస్తాడు. ఫైటింగ్ చేసిన తర్వాత వాళ్ళు బంధించేస్తారనమాట. ఈ గంధర్వులు. తీసుకొనెళ్ళి యుధిష్ఠిరుడికి అప్పచెప్తే యుధిష్ఠిరుడు వదిలేయమని చెప్తాడనమాట. ఈవెన్ పాండవ్ ఈవెన్ మన అర్జునుడు కూడా వదిలేయమని చెప్తాడు. మొత్తానికి అర్జునుడికి ఒక టైంలో కోపం ఉన్నా సరే యుధిష్ఠిరుడు చెప్తాడనమాట వదిలేయండి అని. అప్పుడు అంటే ఇప్పుడు పాండవుల వల్ల రక్షింపబడతాడు దుర్యోధనుడు. తర్వాత దుర్యోధనుడు అడుగుతాడనమాట. అర్జునుడికి చెప్తాడు, "నీకేమైనా కావాలంటే అడుగు" అని. అర్జునుడేమో మనసులో అనుకుంటాడు, నిన్ను అడిగేదేంటిలే, నాకేం అక్కర్లేదు, ఆ టైం వచ్చినప్పుడు అడుగుతాను అక్కడి నుంచి వచ్చేస్తాడనమాట. తర్వాత ఏమవుతుందంటే మనకు తెలుసు ఆ తర్వాత కృష్ణుడు ఆ పర్టికులర్ సిట్యుయేషన్‌ని యుద్ధం టైంలో ఎలా ఉపయోగించాడు అని. దుర్యోధనుడేమో భీష్ముడిని పదే పదే పొడుస్తూ ఉంటాడనమాట. "నువ్వు పాండవులకి పక్షపాతివి. పాండవులంటే నీకు సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ యుద్ధంలో అదంతా చూపిచ్చొద్దు. మీరు యుద్ధం కరెక్ట్‌గా చెయ్యాలి. లేకపోతే మనం ఓడిపోతాము. మీరు చాలా ఎఫిషియంట్." ఎందుకంటే దుర్యోధనుడికి తెలుసనమాట. భీష్ముడు చాలా ఎఫిషియంట్ అని. ఆయన పట్టుకుంటే పాండవులెవరు మిగలరు అనే విషయం తెలుసు కాబట్టి పదే పదే చెప్తూ ఉంటాడనమాట. గుర్తు చేస్తూ ఉంటాడు. మీరలా పార్షియాలిటీ చూపిచ్చకూడదు. మీరు యుద్ధం కరెక్ట్‌గా చేయాలి అని. ఇంకా దుర్యోధనుడి బాధ భరించలేక భీష్ముడేమో ఇంకా అనుకుంటాడనమాట. సరే ఎలాగో భీష్ముడు కూడా కృష్ణ భక్తుడు కాబట్టి ఏం జరుగుతుందో అక్కడ ఉన్నది అవతల పక్క ఉన్నది కృష్ణుడు పాండవుల సైడ్ ఉన్నది. భీష్ముడికి తెలుసు దుర్యోధనుడైతే అజ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి సరే నేను యుద్ధం చేస్తాను. కానీ అవతల పక్క ఎలాగో కృష్ణ ఉన్నాడు కాబట్టి కృష్ణ వాళ్ళని పాండవుల్ని ప్రొటెక్ట్ చేస్తాడు అనే విషయం రక్షిస్తాడు అనే విషయం వాళ్ళకి తెలుసనమాట. సరే అని భీష్ముడు ఏం చేస్తాడు, పాండవుల్ని చంపడానికి ఒక కొన్ని రెడీగా పెట్టుకొని ఉంచుకుంటాడనమాట. ఉంచుతాడు. దుర్యోధనుడికి బాధొచ్చేస్తుందనమాట. ఏమో యుద్ధం చెప్తాడు. కానీ నైటంతా ఈయన దగ్గర అవన్నీ ఉంచుకుంటే రేపు పొద్దున యుద్ధం చేయకుండా నాకేమైనా అబద్ధం చెప్తాడేమో నమ్మకం ఉండదనమాట దుర్యోధనుడికి. ఈయన దగ్గర అన్నీ తీసుకుంటాడు. అన్నీ మళ్ళీ నా నా దగ్గర ఉంచుతాను నాకిచ్చి అని చెప్పి తీసుకుంటాడనమాట దుర్యోధనుడు. నెక్స్ట్ ఏమవుతుందండి, ఈ సిట్యుయేషన్‌ని కృష్ణ కరెక్ట్‌గా యుటిలైజ్ చేస్తాడనమాట. అర్జునుడి దగ్గరికి వెళ్లి చెప్తాడు. కృష్ణకి ఏంటి ఆయన సర్వవ్యాపి. ఆయనకంతా తెలుసు. ఆయన అంతర్యామి. ఆయన లేని ప్లేస్ అంటూ లేదు. ఆయనకి ఎవరి మనసులో ఏం జరుగుతుందో ఆయన చైత్యగురు. ఆయనకు తెలీదంటూ ఏమీ ఉండదనమాట. యువతల పార్టీలో ఈ అర్జునుడు పాండవుల సైడ్ ఏం జరుగుతుందో తెలుసు. తర్వాత రెండో పక్క కౌరవుల సైడ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అది కూడా కృష్ణకి తెలుసు. అందుకని కృష్ణ ఏం చేస్తాడు, దుర్యోధనుడి ఆలోచన గ్రహించి వెంటనే అర్జునుడికి దగ్గరికి వెళ్లి గుర్తు చేస్తాడనమాట. "అర్జున నీకు అలా వరం ఇచ్చాడు కదా! ఇది రైట్ టైం. నువ్వు వెళ్లి అక్కడ కొన్ని బాణాలు భీష్ముడు దుర్యోధనుడికి ఇచ్చాడు. నువ్వు వెళ్ళి అవి తీసుకొని వచ్చేయి. ఇప్పుడు అడుగు కోరిక" అని చెప్తాడనమాట. అప్పుడు వెళ్లి ఆయన మళ్ళీ దుర్యోధనుడిని కలవడం జరుగుతుంది. దుర్యోధనుడు దగ్గర నుంచి అవి కలెక్ట్ చేసేసుకుంటాడనమాట యారోస్ అన్ని. అలా ఏంటంటే భగవంతుడు చూడండి ఆయనకి వీళ్ళకి ఈ సైడ్ ఏంటంటే పాండవులకి కృష్ణ తప్ప ఇంకా ఏమీ తెలీదనమాట. కృష్ణయే అంతా ఓకే. వాళ్ళు ధైర్యంగా ఉన్నారనమాట. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఈ కౌరవులకి ఎస్పెషల్లీ దుర్యోధనుడికి ఎప్పుడు యాంగ్జైటీ అన్నమాట. ఎందుకు కృష్ణకి ఎగనెస్ట్‌గా ఉన్నాడు. ఆహ్, ఎప్పుడు యాంగ్జైటీతో ఉంటారు. ఎవరైతే అభక్తులో, ఎవరైతే భౌతికపరమైన కోరికలతో ఉంటారో వాళ్ళెప్పుడు అభద్రతా భావంతో ఉంటారనమాట. ఇది నాకుంది, అది నాకుంది, ఇది లేదు, అది లేదు, దీన్నెలా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏమో ఇది పోతుందేమో, అది ఎవరైనా తీసేసుకుంటారేమో, ఈ యాంగ్జైటీతో వాళ్ళెప్పుడూ ఉంటారనమాట. అంటే లైఫ్‌లో వాళ్ళెప్పుడు సుఖంగా ఉండలేరు. అదే భక్తుల్ని తీసుకుంటే వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా, ఎవరు లేకపోయినా ఆఖరికి తినడానికి తిండి లేకపోయినా సరే, ఉండడానికి ఇల్లు లేకపోయినా, ఏ ఫెసిలిటీస్ లేకపోయినా చెట్టు కిందైనా సరే, ఏమి తినకుండా అయినా సరే, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు భక్తిలో స్ట్రాంగ్ తర్వాత కృష్ణ ప్రొటెక్షన్‌లో ఉన్నాము. అదనమాట తేడా. అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఆహ్, భక్తి చేయండి. భక్తి చేసినప్పుడు
ఎప్పుడూ కృష్ణ మనతో ఉంటాడనమాట. భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళని కృష్ణుడు చేయి పట్టుకొని నడిపిస్తాడనమాట. ఎక్కడ మనల్ని వదలడు. ఎక్కడ మనకి ఏమి తక్కువ జరగదనమాట. ఇది ఎవరైతే అర్థం చేసుకొని భక్తి చేస్తారో వాళ్ళ లైఫ్ సక్సెస్‌ఫుల్ అనమాట. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. తర్వాత కృష్ణుడు ఒకానొక టైంలో చెప్తాడనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ గోపీస్ ఉంటారు గదా! వాళ్ళు ఒక్కొక్కసారి కృష్ణాని బాగా తిడతారు. కృష్ణాని బాగా తిడుతూ ఉంటారనమాట. "నువ్వు దొంగవి, తర్వాత నీకు ఒక్క అమ్మాయితో కాదు చాలా మంది గోపికలతో నీకు రిలేషన్ ఉంది. నువ్వు మంచివాడివి కాదు. అది ఇది దొంగవి అది ఇది" అని ఎన్ని మాటలు అంటున్నా కృష్ణుడు ఏమంటాడండి, ఇప్పుడు జనరల్‌గా సామవేదం అవన్నీ చదువుతూ ఉంటారు కదా! దానిలో వచ్చే ఆ వేదిక్ హిమ్న్స్ కంటే, ఆ మంత్రాలు వాటికంటే ఈ గోపికలు తిట్లే నాకు చాలా అమృతంలాగా ఉంది, నెక్టర్‌లాగా ఉంది అని చెప్తారనమాట. కృష్ణుడు అంత భక్తికి ఆయన అంత పరవశం చెందుతాడనమాట. భక్తులంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. తర్వాత మొత్తానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే కృష్ణకి ఫస్ట్ పాయింట్ 2 పాయింట్స్ చెప్పారు ఈ శ్లోకంలో. ఒకటేంటంటే నాకెవరి పట్ల పార్షియాలిటీ ఉండదు. దానికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము. ఒకటేమో జడ్జి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. తర్వాత చిన్న పిల్లలకి, అమ్మకి ఉండే రిలేషన్. ఆ తర్వాత ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు హనీ బీ ఉంటుంది కదండీ! ఆహ్, అది తేనెటీగ. తేనెటీగ ఏం చేస్తుందంటే ప్రతి పువ్వు దగ్గరికి వెళ్లి తేనె తీసుకుంటూ ఉంటుంది గదా! ఒకానొక టైంలో ఏమవుతుందంటే ఈ లోటస్ ఫ్లవర్‌లో తేనె తాగడానికి వెళ్ళినప్పుడు అలా అది తేనె తాగుతూ ఏమవుతుందంటే ఓవర్ గ్రీడీనెస్ అన్నమాట. ఇంకా బావుంది ఎంజాయ్ చేయాలి అని ఆ ఎంజాయ్‌మెంట్ మూడ్‌లో అది తాగి ఎగరలేక అందులోనే ఉండిపోతుందన్నమాట. సాయంత్రం అయ్యేసరికి ఆ లోటస్ ఫ్లవర్ ఏమో ఇలా ముడుచుకుపోతుంది. అప్పుడేమవుతుంది ఒక్కొక్కసారి ఆహ్, తేనెటీగ ఆ పువ్వులోనే ప్రాణం వదిలేస్తుందన్నమాట. చచ్చిపోతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ అయ్యేసరికి దానికి ప్రాణం ఉండదనమాట. అయితే ఇక్కడ ఎవరి తప్పు? సన్‌సెట్ అంటే ఈవినింగ్ టైమ్ అయిపోయింది గదా! ఈవినింగ్ టైమ్ అవ్వడం వల్ల అంటే సూర్యుడు తప్ప ఆయన అస్తమించి వెళ్ళిపోయారు. అతను తప్ప, లేకపోతే ఆ పువ్వు తప్ప ఇద్దరిది కాదు. ఆ తేనెటీగ తప్పవుతుందనమాట. ఈవెన్ మన లైఫ్‌లో వచ్చే ఆ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ తేనె అనేది మన ఎంజాయ్‌మెంట్ అనమాట. ఎంజాయ్‌మెంట్ ఎంతవరకు కృష్ణతో మనం ఎంజాయ్ చేయాలి. అంతేకాని మనం కృష్ణకి సైడ్ అయిపోయి నా లైఫ్ నాకు ఎంజాయ్‌మెంట్ కావాలి అనంటే ఆ ఎంజాయ్‌మెంట్ తర్వాత మనకి సఫరింగ్ కూడా ఉంటుందనమాట. ఇప్పుడు మధుమక్కి ఏం చేసిందంటే తేనెటీగ ఏం చేసింది? ఎక్కువ తాగిందనమాట. గ్రీడ్ అంటే అత్యాస అనమాట. ఎక్కువ తాగింది. ఈవినింగ్ టైమ్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎగరకపోతే నాకు ప్రాబ్లమ్ అని కూడా ఆలోచించలేదు. అందులోనే ఉండిపోయిందనమాట. అలాగే మనం కూడా ఏంటంటే ఎంజాయ్‌మెంట్ ఇంకా ఎంజాయ్ చేస్తాను అనుకుని ఏం చేస్తాము మనం ఎక్కడైతే భగవంతుడిని మర్చిపోతామో అన్నిటిని ఇది కొన్ని సార్లు ఏమవుతుందంటే జనాలకి విచక్షణ పోతుందనమాట. ఇది మంచి, ఇది చెడు అని విచక్షణ పోవడం వల్ల ఇంకా సఫరింగ్ ఎక్కువ వస్తుందనమాట. అలా అలా ఏంటంటే ఈ హనీ బీ కూడా కావాలని ప్రాబ్లమ్ తెచ్చుకుంది. పువ్వు తప్పు కాదు, సూర్యుడి తప్పు కాదు. తన తప్పనమాట. తన తప్పు వల్ల తను అనుభవిస్తుందనమాట కర్మ. నెక్స్ట్ ఇంకా టీచర్స్ ఉంటారు. టీచర్స్ ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చనమాట. టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లలకి అందరి స్టూడెంట్స్‌కి ఒకేలాగా చదువు చెప్తారు. వీడికి ఎక్కువ చెప్తాను. వీడు నాకు రిలేటివ్ లేకపోతే మా బాబు నేనొకలా చెప్తాను. వీడెవరో పై పిల్లలు నేను చెప్పను అలా అనుకోరనమాట. టీచర్స్ అందరి స్టూడెంట్స్‌కి ఒకేలాంటి నాలెడ్జ్ ఇస్తారు. ఎవరైతే ఎక్కువ క్వెషన్స్ అడిగి ఏమంటారు ఎక్కువ అటెన్షన్ పే చేసి ఇంకా చెప్పండి అనేసి ఇంకా ఎక్కువ అడుగుతూ ఉంటారు. వాళ్ళంటే టీచర్ ఆటోమేటిక్‌గా ఇంక్లైన్ అయిపోతారనమాట. అటువైపు కొంచెం ఆహ్, అంటే కొంచెం ఎక్స్‌ట్రా అడిగేటప్పుడు మరి చెప్పాలి గదా! అందుకే ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎవరైతే అడగరో వాళ్ళ గురించి ఓకే. మామూలుగా అందరికి ఎలా నాలెడ్జ్ ఇస్తారో వాళ్ళకి కూడా అలాగే నాలెడ్జ్ ఇస్తారనమాట. ఇక్కడేంటంటే కొంతమంది పిల్లలు ఫెయిల్ అవుతారు. కొంతమంది పాస్ అవుతారు. అయితే ఫెయిల్ అయిన అందరికీ ఒకే నాలెడ్జ్ టీచర్ ఇచ్చారు కాబట్టి ఫెయిల్ అయినా టీచర్‌ది లేదు. పాస్ అయినా టీచర్ ప్రాబ్లమ్ ఏం లేదనమాట. ఇక్కడేంటంటే ఎవరు ఎలా తీసుకుంటున్నారు నాలెడ్జ్‌ని అది జనరల్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. తర్వాత ఇంకా ఏంటంటే సేమ్ థింగ్ మనకి భగవంతుడి విషయంలో కూడా సేమ్ అప్లికబుల్ అనమాట. చిన్నప్పుడు ఆహ్ నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నంటే ఆహ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ వరకు వచ్చేంత వరకు కూడా
నాకు నాకు మా మదర్ అటెన్షన్ ఎక్కువ కావాలండి. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఎక్కడికైనా నాకు చెప్పకుండా వెళ్ళినా తిరిగి మళ్ళీ పొద్దున్న ఎళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వస్తే, వచ్చేంత వరకు నేను ఏడుస్తూనే ఉండేదాన్ననమాట. ఎప్పుడొస్తది? అమ్మ ఎప్పుడొస్తది? నాకు కావాలి, కావాలి. అప్పట్లో మొబైల్స్ అవన్నీ లేవు కదండీ. డైరెక్ట్ ఫోన్‌లు చేయడము అవన్నీ అయ్యేది కాదు కదా! అందుకని ఇంకా ఏంటంటే అంటే నాకు ఈ శ్లోక చదువుతున్నప్పుడు నాకలా అనిపిచ్చిందనమాట. అది నాకు గుర్తొచ్చింది. అలాగే మనం కృష్ణ కోసం ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఎంతూసియాజంతో ఉంటారో డివోషన్‌లో, భక్తిలో ఎవరైతే ఎక్కువ నాకు కృష్ణ కావాలి, కృష్ణ కావాలి అని ఎక్కువ ఎవరైతే అనుకుంటామో, వాళ్ళ మీద కృష్ణుడి కృప అనేది, దయ అనేది ఎక్కువుంటుందనమాట. నేను ఎక్కువ ఏడ్చేదాన్ననమాట. అమ్మ నన్ను మా మా మదర్ నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు, తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు నేను అదే పనిలో ఉండేదాన్ని. తినేదాన్ని కాదు, ఏ పని చేసేదాన్ని కాదు. ఇంకొక దగ్గర కూర్చొని ఏడుపు, ఏడుపు, ఏడుపు ఏడుస్తూనే ఉండేదాన్ని. తిరిగొచ్చిన తర్వాత అమ్మకేంటంటే నేనంటే కొంచెం అమ్మో! నేను దీన్ని వదిలేస్తే ఏడుస్తుంది అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఎఫెక్షన్ ఉండేదనమాట మిగతా వాళ్ళందరికంటే. అలా ఏంటంటే మనం ఎప్పుడైతే భక్తిలో నాకు కృష్ణ కావాలి, కావాలి అని చెప్పేసి మనం ప్రతి దానిలో కూడా మనం పిచ్చిలాగా బిహేవ్ చేయాలనమాట భక్తిలో. ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఆటోమేటిక్‌గా కృష్ణుడికేంటంటే మన మీద ఇక్కడ ఎవరో నన్ను ఎక్కువ సార్లు పిలుస్తున్నారు, నా కోసం ఏడుస్తున్నారు అని చెప్పేసి కృష్ణకి ఆటోమేటిక్‌గా ఫోకస్ వచ్చేస్తుందనమాట మన మీద. అలా ఉండాలి అని ఆచార్యులు చెప్తున్నారనమాట. పిల్లలు ఎలాగైతే తల్లి కోసం తల్లి విషయంలో స్ట్రాంగ్‌గా ఉంటారో, కావాలంటే కావాలి అంతే. ఇంకా ఎప్పుడు ఎక్కడికెళ్ళినా నువ్వు నన్ను పట్టుకొని వెళ్ళాలి. నువ్వు నాతోనే ఉండాలి. అలా ఉండాలనమాట మనం కృష్ణతో. మనం అంత భక్తి చేయాలి. అప్పుడు మన ఆయన దయ కోసం అంటారు కదా! ఏ ఆహ్, ఏ ఇప్పుడు మనకి డక్స్ ఉంటాయి కదండీ! బాతులుంటాయి కదా! ఏం చేస్తారంటే ఏ డక్ అయితే ఎక్కువ ఏ బాతయితే ఎక్కువ క్వాక్ 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 అని సౌండ్ చేస్తూ ఉంటుందో, దానికి ఎక్కువ గ్రెయిన్స్ ఇస్తారనమాట. ఎక్కువ ధాన్యం ఇస్తారు అని అంటారు. ద డక్ విచ్ క్వాక్స్ మోర్ గెట్స్ ద గ్రెయిన్స్ మోర్ లైక్ అలా ఒక ప్రోవర్బ్ లాగా ఉందనమాట. ఎవరైతే ఎక్కువ ఏ బాతయితే ఎక్కువ సౌండ్ క్వాక్ 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 అని సౌండ్ చేస్తుందంటే, ఇట్ నీడ్స్ మోర్ అటెన్షన్ అని. దానికి ఎక్కువ మనం గ్రెయిన్స్ ఇవ్వాలి అని. అలా ఏంటంటే మనం భక్తిలో ఎంత ఎక్కువ కృష్ణ పట్ల ఇష్టంతో ఉంటామో, ప్రతీదీ కృష్ణాయే అనమాట. నువ్వు నన్ను వదలొద్దు, నువ్వు నన్ను పట్టుకో, పట్టుకో అని చెప్పేసి మన బిహేవియర్ అలా ఉండాలి. మనం చేసే పని అలా ఉండాలి. మాటతో అనడం కాదు. మనం నిజంగా చేసే పని అలా ఉంటే ఆటోమేటిక్‌గా కృష్ణుడు కూడా మనల్ని అలా వదలకుండా పట్టుకొని ఉంటారనమాట. తర్వాత ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో భాష్యంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదేంటి అంటే కృష్ణుడు డైమండ్ లాగా అయితే మనందరం భక్తులందరూ కూడా గోల్డ్ లాంటి వాళ్ళు అనమాట. 2 కలిసున్నప్పుడు ఆ ఒక ఉంగరంలా తయారు చేసి డైమండ్ రింగ్ అవుతుంది. అది ఎంత అందంగా కనిపిస్తుందండి. ఒకవేళ వేరు చేసామనుకోండి డైమండ్‌ని ఆ గోల్డెన్ రింగ్‌ని వేరు చేస్తే అదంత అంత అందంగా కనిపించదు. 2 కలిసున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుందనమాట. అలాగే కృష్ణుడు, ఆయన భక్తులు ఇద్దరి గురించి మనం వినేటప్పుడు, ఇద్దరి గురించి మనం చదివేటప్పుడు చెవులకి, తర్వాత మనసుకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. అది నిజమైన అందం అనమాట. మెర్సిఫుల్ లార్డ్ భగవంతుడు దయ ఉన్న భగవంతుడు, తర్వాత భక్తులనే వాళ్ళు ఎలా ఉండాలి? ఫుల్‌గా డెడికేషన్‌తో ఉండాలనమాట. అంకిత భావంతో ఉండాలి భగవంతుడి పట్ల. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు జరిగే ఆ లీలలుంటాయి చూడండి, అవి నిజంగా చాలా వినడానికి, చూడడానికి కూడా చాలా, చాలా ఆహ్, హ్యాపీగా అనిపిస్తుంది. అదండి ఈరోజు శ్లోకం. భగవంతుడు ఈ రకంగా చెప్పాడనమాట. ఎవరి పట్ల తనకి ద్వేషము, ప్రేమ అలాంటివేమీ ఉండవు. కాకపోతే ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళంటే కొంచెం కృష్ణకి ఎక్కువ అటెన్షన్ పే చేస్తారు. వాళ్ళెప్పుడు ఆయనతో ఉంటారు. అంతే కదండీ! ఎప్పుడు వాళ్ళ థాట్స్‌లో ఎప్పుడు కృష్ణ ఉంటాడు. కృష్ణ కూడా ఏంటంటే ఏడ్చే పిల్లలు లాంటి వాళ్ళనమాట. మంచి భక్తులు. వాళ్ళెప్పుడు కూడా వాళ్ళనెప్పుడు కృష్ణ వదలడు. కృష్ణ కూడా వాళ్ళతో ఎప్పుడూ ఉంటాడనమాట. అది ఈరోజు శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీ సంఖ్యలో. హరే కృష్ణ మాతాజీ. అసలు సంశయాలు లేకుండా చెప్పారు మాతాజీ. అంత అద్భుతంగా ఉంది. ఆ స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు మాతాజీ. కృష్ణుడు ఏంటి ఇలా చెప్పారు, మరి ఇలా చెప్తున్నారు ఏంటి అని అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే ఇట్లా ఆచార్యులు ముఖత వింటున్నామో నిజమే కదా అని మంచి ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్స్ చెప్పారు మాతాజీ. అసలు మనసులో నాటుకుపోయేలా ఉన్నాయి మీరు చెప్పినవన్నీ కూడా. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ
అది ప్రభుపాదుల వారి దయ, తర్వాత మన సీనియర్ డివోటీస్, ఆచార్యులు వాళ్ళందరి కృప అండి. మనకి అన్నీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నారు. సేమ్ మనం ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాం అంతే. ఎస్ మాతాజీ, మీరు చెప్పినట్టుగా తల్లి కూడా పిల్లలందరికీ తనకి ప్రేమే, అందరి పట్ల సమమైన ప్రేమే. కానీ ఏ బిడ్డ అయితే ఎక్కువగా ఇంకా తన పట్ల తపన పడుతూ ఉంటారో, తనే కాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకోక తప్పదు, ఇక తీసుకుంటారు. ఇక అలానే కృష్ణ కూడా ఎవరైతే అలా తను ఎక్కువగా ఆ, అనుక్షణం ఆయన్ని ధ్యానిస్తుంటారో వాళ్ళంటే ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటారు అనేది చాలా మంచి ఎగ్జాంపుల్ అతికిపేలా చెప్పారు. థ్యాంక్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం.